హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ చాలా కమ్మగా క్రిస్పీగా ఉండి జంతికలు అయితే చేయబోతున్నాను. అమ్మమ్మ నానమ్మ చేసే పాతకాలపు నాటి జంతికలు. ఈ జంతికలు చాలా క్రిస్పీగా, చాలా కమ్మగా, చాలా గుల్లగా ఉంటాయి. నా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. నా ప్రతి వీడియో మీరు చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇంకెందుకు లేటు, ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. బియ్యం అయితే రేషన్ బియ్యం తీసుకోండి, పాత బియ్యం తీసుకోండి. కడిగి ఆరబోసినవి కాకుండా పొడి బియ్యం తీసుకోండి. ఇలా పొడి బియ్యం తీసుకుని అందులో శనగపప్పు వేసుకోండి. కేజీ బియ్యానికి 1/2 కిలో శనగపప్పు వేసుకోవాలి. ఇలా శనగపప్పు మొత్తం అందులో కలిపేసుకున్నాక మిల్లి పట్టించుకోవాలి. ఇలా శనగపప్పు వేసుకుని మిల్లి పట్టించుకుంటే పిండిలో జిగురుపాలు ఎక్కువగా ఉండి చాలా గుల్లగా ఉంటాయి జంతికలు. మిల్లి పట్టించుకునేటప్పుడే చాలా మెత్తగా మిల్లి పట్టించుకోవాలి. ఈ రకంగా బాగా మెత్తగా ఉండాలి. కొద్దిగా వాము తీసుకోండి. ఆ పిండిలో కొద్దిగా వాము తీసుకుని వేసుకోండి. వాము వేసుకుంటంలో కమ్మగా ఉంటాయి జంతికలు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. వాము వేసుకున్నాక బాగా కలుపుకోండి. మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెతోటి వాటర్ పెట్టుకోండి. ఆ వాటర్లో తగినంత సాల్ట్ వేసుకోండి. జంతికల పిండి కలపడానికి వాటర్ బాగా మరగబెట్టుకుని వేసుకోవాలి. ఆ వాటర్ ముందే ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం ఉప్పగానే చూసుకోవాలి. ఆ పిండిలో వేసాక కరెక్ట్గా సరిపోతుంది. మరగబెట్టిన వాటర్ ఆ పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఆ వేడి మీద చేయి పెట్టకుండా గట్టితోటి నిదానంగా జాగ్రత్తగా కలుపుకోండి. సరిపోతే మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకసారి వేసేస్తే జారు అవుద్ది పిండి. కొంచెం చల్లారాక చేతితోటి ఈ విధంగా నలుపుతూ కలుపుకోండి. బాగా టైట్గా కలిపేసుకోకూడదు, జంతికలు బాగా గట్టిగా ఉంటాయి. నేను చూపించిన విధంగా ఈ రకంగా కలుపుకోవాలి పిండి. ఒక స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. జంతికలు నొక్కుని గొట్టం ఉంటుంది కదా, ఆ గొట్టంలో ప్లేట్ అయితే 3 బెజ్జాలున్న ప్లేట్ తీసుకోండి. ఆ గొట్టంలో అయితే అమర్చేసుకోండి. ముందుగా మనకి ఎంతైతే పిండి పడుతుందో అంతే తీసుకుని రౌండ్గా ముద్దలా చేసుకుని అందులో పెట్టుకోండి. జంతికలది పైది కూడా అమర్చేసుకున్నాక జంతికలు పిండటానికి న్యూస్ పేపర్ అయితే తీసుకోండి. జంతికలు న్యూస్ పేపర్ మీద వేసుకుంటే మనకి చేతిలోకి తీసుకుంటానికి వీలుగా ఉంటుంది. జంతికలు గొట్టంతో జంతికలాగా రౌండ్గా చుట్టుకోండి. ఒకే పేపర్ మీద 4 మూలన చుట్టుకోండి. ఈ విధంగా జంతికలు 4 మూలన చుట్టుకుంటే మనకి తీసుకుంటానికి వీలుగా ఉంటుంది. జంతికలు అయితే చుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ కాగిపోయి ఉంటుంది. చుట్టుకున్న జంతిక చుట్టూ చేతిలోకి తీసుకోండి. ఇలా తీసుకుంటానికి వీలుగా ఉంటుంది. అందుకు న్యూస్ పేపర్లో ఇలా చుట్టుకోండి. ఆయిల్ కాగిందో లేదో చూసుకున్నాక అప్పుడు ఆయిల్లో వేసుకోండి. అన్నీ ఈ రకంగా ఆయిల్లో వేసుకోండి. అన్ని జంతికలు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు గట్టి తీసుకుని కొద్దిగా ఏగాక తిరగేసుకోండి. అన్నిని గట్టితోటి ఈ విధంగా తిరగేసుకోవాలి. ఇలా పచ్చెనగపప్పు వేసుకుని మిల్లి పట్టించుకుంటే జంతికలు చాలా చాలా గుల్లగా ఉంటాయి. మీరు ఒకసారి ఇలా వండి చూడండి, చాలా బాగుంటాయి. అలాగే కేజీ బియ్యానికి 1/2 కిలో శనగపప్పు వేయండి. అలాగైతేనే బాగా గుల్లగా వస్తాయి. జంతికలు అయితే మనకి ఏగిపోయినాయి కాబట్టి గట్టితోటి తీసేసుకోండి. చాలా గుల్లగా కమ్మగా ఉండి జంతికలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు ఒకసారి ఇలా వండి చూడండి. వండి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. అలాగే మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చేస్తే ప్రతి వీడియో మీకు వస్తుంది.